కొంతకాలంగా వివాదాస్పదమవుతున్న విశాఖ రుషికొండపై చేపట్టిన ప్రభుత్వ నిర్మాణాలు ప్రారంభమయ్యాయి. అభివృద్ధి జరిగిన రుషికొండ రిసార్ట్ పేరిట ఇన్విటేషన్ కార్డులు పంచి కేవలం ముఖ్య నాయకులు సమక్షంలో ప్రారంభించడం జరిగింది. పర్యాటక శాఖ మంత్రి రోజా, ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్ వైవి సుబ్బారెడ్డి, మంత్రి గుడివాడ అమర్నాథ్, ఇతర వైసీపీ ఎమ్మెల్యేల సమక్షంలో ఈ కార్యక్రమం జరిగింది. అయితే ఈ కార్యక్రమానికి మీడియాను అనుమతించలేదు. రుషికొండపై దాదాపు 9 ఎకరాల్లో నూతనంగా భవనాలు నిర్మించడం జరిగిందని, అంతర్జాతీయ స్థాయిలో రిసార్ట్లు నిర్మించామని మంత్రి గుడివాడ అమర్నాథ్ అన్నారు. ఇది కేవలం ప్రభుత్వ ఆస్తి మాత్రమే అని, టూరిజం అభివృద్ధి చేయడం ప్రధాన లక్ష్యమని అన్నారు. ఈ ప్రాంతంలో అభివృద్ధి చేయడం ప్రతిపక్షాలకు ఇష్టం లేదని, చాలాసార్లు గొడవలు కూడా సృష్టించారని గుర్తు చేశారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి దుర్గాప్రసాద్ అందిస్తారు. దుర్గాప్రసాద్, చెప్పండి. విశాఖ రుషికొండపై ప్రారంభమైనట్టు ప్రభుత్వ వనాలు తెలుస్తున్నాయి. ఫుల్ డీటెయిల్స్ ఇవ్వండి. 2021 సంవత్సరంలో ప్రారంభించినటువంటి నిర్మాణాలు మొత్తానికి ఇప్పటికి పూర్తయ్యాయి. అయితే ఈ నిర్మాణం జరుగుతున్నంత కాలం కూడా అనేక వివాదాలు తగులు జరుగుతూనే వచ్చాయి. ఎందుకంటే అధికారికంగా ఇక్కడికి ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం తరలించకూడదని చెప్పేసి ఒక అపవాదం అయితే వచ్చింది. ఎందుకంటే ప్రతిపక్షాలంతా కూడా ఇక్కడ ముఖ్యమంత్రి కార్యాలయం నిర్మిస్తున్నారు కనుక ఇక్కడికి అధికారికంగా వెళ్ళడానికి వీలు లేదని చెప్పేసి అని అనేక అడ్డంకులు కూడా సృష్టించారు. అయితే ఈ అడ్డంకులన్నీ అధిగమించి మొత్తానికి ఇప్పుడు నిర్మాణం పూర్తి చేసుకుని ప్రారంభోత్సవం చేశారు. అయితే ఈ ప్రారంభోత్సవం అసలు యాక్చువల్ గా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేతుల మీదుగా జరుగుతుందని అందరూ అనుకున్నారు. కానీ ఎవరు ఊహించిన విధంగా సడన్ గా ఈ రోజు మంత్రి రోజాతోటి అలాగే ఇంక ఇతర మంత్రుల సమక్షంలోని ఒక భవనాలను ప్రారంభించడం జరిగింది. దీనిపై అంతా సర్వత్రా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. దాదాపుగా 9.88 ఎకరాల స్థలంలోని ఒకప్పుడు హరిత రిసార్ట్ ఇక్కడ ఉండేది. దాన్ని మొత్తం పూర్తిగా కూడా డెమాలిష్ చేసి ఇప్పుడు ఇక్కడ ఈ భవనాలు టూరిజం శాఖ ఆధ్వర్యంలో నిర్మించడం జరిగింది. తర్వాత ఏదైతే రాష్ట్ర కేబినెట్ ఏర్పాటు చేసి వాళ్ళ ఆధ్వర్యంలోనే 3 మెన్ కమిటీ కూడా నియమించింది. ఎందుకంటే విశాఖ ఎగ్జిక్యూటివ్ పరిపాలనగా రాజధానిగా చేయాలని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నిర్ణయించడంతో విశాఖలోని పరిపాలనా భవనాలు ఎక్కడ ఏర్పాటు చేస్తే బాగుంటుంది, అలాగే ముఖ్యమంత్రి కార్యాలయం ఎక్కడ ఏర్పాటు చేస్తే బాగుంటుంది అని దాని మీద 3 మెన్ కమిటీని కూడా నియమించడం జరిగింది. ఆ 3 మెన్ కమిటీ కూడా ఈ రుషికొండ వద్ద నిర్మిస్తున్నటువంటి ఈ భవనాల్లోనే ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం ఏర్పాటు చేస్తే బాగుంటుందని సూచించడంతో దానికి తగ్గట్టుగా కూడా ఇక్కడ పూర్తిగా నిర్మాణాలు చేశారు. అయితే ఇప్పుడు దానికి తగ్గట్టుగా ముఖ్యమంత్రి జగన్ అనుమతి రావాల్సి ఉందని చెప్పేసి ఇప్పుడు ఈ రోజు ప్రారంభోత్సవంలో మంత్రులు చెప్పడం జరుగుతుంది. ముఖ్యమంత్రి కనుక అంగీకరిస్తే ఇక్కడే పరిపాలనా కార్యాలయంలో ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం ఏర్పాటు చేస్తామని చెప్పి అంటున్నారు. అయితే రాబోయే రోజుల్లో ఇది ఏ విధంగా ఇంకా ముందుకు వెళ్తుంది అన్నది మనకి ఇంకా స్పష్టత రాలేదు. కానీ ఈ కార్యక్రమం ఈ రోజు ప్రారంభోత్సవం, ఎందుకంటే ప్రభుత్వ కార్యాలయాలు ఇవి పర్యాటక శాఖ ఆధ్వర్యంలో నిర్మించారు. ఈ కార్యాలయాలకు ఎందుకని అఫీషియల్ గా మీడియాని ఎవరిని పిలవకుండా వాళ్ళే రహస్యంగా దీన్ని ప్రారంభోత్సవం చేయాలని చెప్పేసి ఒక విధంగా చర్చ జరుగుతుంది. ఇప్పుడు దీనిపై రానున్న రోజుల్లో ప్రతిపక్షాలు ఏ విధంగా ప్రశ్నలు లేవొస్తాయన్నది మనం కూడా ఎదురు చూడాల్సి ఉంది. రైట్ దుర్గాప్రసాద్, థ్యాంక్ యూ.